హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఇప్పుడు మనం మన ఇండియన్ పాలిటీ కోర్సులో భాగంగా ఈ స్పెషల్ సెషన్లో ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి నూతన మంత్రులు వారికి సంబంధించిన మంత్రిత్వ శాఖలు ఏంటో ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాము. మనందరికీ తెలుసు, జూన్ 1వ తేదీన జరిగిన చివరి దశ ఎన్నికలు, 18th లోక్సభకి సంబంధించిన చివరి దశ ఎన్నికలు. మనం అబ్జర్వ్ చేస్తే 18th లోక్సభకి సంబంధించి 7 దశల్లో లేదా 7 విడతల్లో ఎన్నికలు ముగిశాయి. చివరి దశ 7వ దశ జూన్ 1, 2024 రోజున చూసాము. అండ్ 18th లోక్సభకి సంబంధించి జరిగిన ఎన్నికల ఫలితాలను జూన్ 4వ తేదీ 2024 రోజున మనం చూడడం జరిగింది. కేంద్రంలో మరొకసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రధానమంత్రిగా మరొకసారి వరుసగా 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అండ్ ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని మంత్రి మండలి సభ్యులు ఎవరెవరు ఉన్నారో వారికి సంబంధించిన మంత్రిత్వ శాఖలు ఏంటి, రానున్న ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, ఈ వీడియో నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 1, 2 అని చెప్పను, కానీ ఖచ్చితంగా ఈ వీడియో అనేది మీకు రానున్న సంవత్సరాల్లో యూస్ఫుల్గా ఉంటుంది. మీరు మన కరెంట్ అఫైర్స్ కోర్సులో కూడా చూస్తే, అబ్జర్వ్ చేస్తే రెగ్యులర్గా నేను ఏదైనా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకం గురించి ప్రస్తావించినప్పుడు సంబంధిత శాఖ, ఆ శాఖకి సంబంధించి మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారో ఈ సెంటెన్స్ ఖచ్చితంగా చెప్తాను. ఇటీవల ముగిసిన పోటీ పరీక్షల్లో కూడా మంత్రిత్వ శాఖల పైన కూడా క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈరోజు మార్నింగ్ నుండి అన్ని వార్తాపత్రికల్లో కూడా మంత్రులు, మంత్రిత్వ శాఖలు అని చెప్పేసి మెయిన్ పేపర్ హెడ్లైన్స్లో మనం చూడడం జరిగింది. అన్ని వార్తా ఛానల్లో కూడా ఈ సమాచారాన్ని చూస్తున్నాం. కానీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు రాజ్యాంగ కోణంలో ఈ టాపిక్ని అర్థం చేసుకోవాలి. దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం, ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్, ఇండియన్ కాన్స్టిట్యూషన్. మరి అలాంటి రాజ్యాంగంలోని ఏ భాగంలో మంత్రి మండలికి సంబంధించిన సమాచారం ఉంది, అండ్ మంత్రి మండలికి సంబంధించిన సంఖ్య ఎంతకు మించకూడదు, రాజ్యాంగం ఏం చెప్తోంది, ఏ నిబంధన చెప్తోంది, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ నిబంధనను చేర్చడం జరిగింది, ఇలాంటి అంశాలపైన మనం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ వీడియోలో అవన్నీ కూడా బేసిక్స్ కంప్లీట్ చేసేసి 72 మంత్రులకి సంబంధించిన మంత్రిత్వ శాఖలు ఏంటి, సో ప్రధానమంత్రితో కూడిన మంత్రి మండలి అనాలి, మనం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనాలి. మరి ఆ 72 మందిలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారిని చూడడం జరిగింది. మిగతా ఆ 71 మంది ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ మీకు వీడియో చివరి వరకు చూడండి. సమాచారం మొత్తం కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ మన కోర్సు సబ్స్క్రైబర్స్తో పాటు ఈ సెషన్ అనేది అందరికీ కూడా యూస్ఫుల్. అండ్ దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ మీకు చెప్తున్న టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో, సో మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఫ్రీ కంటెంట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. జీవీకే స్టడీ సర్కిల్. ఇక మన కోర్స్ సబ్స్క్రైబర్స్, మన పాలిటీ కోర్స్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కోర్సులో కూడా ఈ పీడిఎఫ్ని మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూడండి, ఖచ్చితంగా రానున్న 2 సంవత్సరాలే కానివ్వండి, 3 సంవత్సరాలే కానివ్వండి, నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణ జరిగే వరకు కూడా, ఒకవేళ శాఖలు గనక మార్చే వరకు కూడా, మార్పు జరిగే వరకు కూడా ఈ మంత్రిత్వ శాఖలు అనేవి ఇంపార్టెంటే. ఓకేనా? సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళడం జరుగుతుంది. దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం, ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్, ఇండియన్ కాన్స్టిట్యూషన్. మరి రాజ్యాంగంలోని 5వ భాగం 5th పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. 5వ భాగంలో భాగంగా మనం ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు చూస్తాము? ఆర్టికల్ 52 నుండి 151 వరకు చూస్తాము. కేంద్ర ప్రభుత్వం అనే టాపిక్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం. మరి ప్రభుత్వానికి సంబంధించిన 3 అంగాల గురించి మీకు తరచూ నేను రెగ్యులర్గా రిపీట్ చేస్తున్నాను. ప్రభుత్వానికి సంబంధించిన 3 అంగాలు: కార్యనిర్వాహక శాఖ, సెకండ్ వచ్చేసి శాసన శాఖ, నెక్స్ట్ వచ్చేసి న్యాయ శాఖ. గుర్తుపెట్టుకోండి. సో కార్యనిర్వాహక శాఖ యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటాం, శాసన శాఖ లెజిస్లేచర్ అంటాము, నెక్స్ట్ వచ్చేసి న్యాయ శాఖ జ్యుడిషియరీ అంటాము. సో ఎగ్జిక్యూటివ్కి సంబంధించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు మనం చూస్తామో
ఆర్టికల్ 52 నుండి 78 వరకు కార్యనిర్వాహక శాఖ గురించి మనం చూస్తాము. అండ్ శాసన శాఖకి సంబంధించి ఆర్టికల్ 79 నుండి 123 వరకు చూస్తాము. న్యాయశాఖకి సంబంధించి ఆర్టికల్ 124 నుండి 147 వరకు చూస్తాము. ఇక రిమైనింగ్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో 148, 149, 150, 151 అవి 4 ఆర్టికల్స్ కూడా కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్కి సంబంధించింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కార్యనిర్వాహక శాఖ పరిధిలోకి ఎవరెవరు వస్తారు? దీనిపైన చాలాసార్లు ప్రశ్న అడిగారు. కార్యనిర్వాహక శాఖ యూనియన్ ఎగ్జిక్యూటివ్లో భాగం అయ్యేవారెవరు, కాని వారెవరు అని చెప్పేసి. సో దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో పేర్కొన్న అత్యున్నత పదవి, రాజ్యాంగ అధినేతను ఎవరిని అంటే మనం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి వస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారు. నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా విత్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. గుర్తుంచుకోండి. సో కార్యనిర్వాహక శాఖ పరిధిలోకి వచ్చే ఈ 4 అంశాలు కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ ప్రభుత్వ అంగాలు ఏవైతే ఉంటాయో, ఈ 3 అంగాలు ఏవైతే ఉంటాయో గుర్తుపెట్టుకోండి. సపరేషన్ ఆఫ్ పవర్స్, అధికార పృథక్కరణ సిద్ధాంతం అంటాము. దట్ కమ్స్ అండర్ బేసిక్ స్ట్రక్చర్. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మీకు ఫెమిలియర్ వర్డ్స్, రెగ్యులర్గా నేను వాడే పదాలే. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కార్యనిర్వాహక శాఖలో భాగంగా మంత్రి మండలికి సంబంధించి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటారు. రాజ్యాంగంలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, రాజ్యాంగంలోని 5వ భాగంలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి సంబంధించిన ప్రకరణలు ఉంటాయి. ఎక్కడికి ఉంటాయంటే ఆర్టికల్ 74, 75, 78, 77, 78. సో ఇక్కడ మధ్యలో ఆర్టికల్ 76 ఏదైతే ఉంటుందో అది అటార్నీ జనరల్కి సంబంధించిన అంశం కాబట్టి మనకి ఇక్కడ అవసరం లేదు. ఇది పక్కన పెడితే ఆర్టికల్ 74, 75, 77, 78 ఈ 4 ఆర్టికల్స్ కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మంత్రి మండలి అనే అంశం గురించి చెప్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గుర్తుపెట్టుకోండి, ఈ 4 ఆర్టికల్స్లో ఎక్కడ కూడా క్యాబినెట్ అనే పదం లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యాబినెట్ అనే పదం లేదు. క్యాబినెట్ అనే పదం కేవలం రాజ్యాంగంలో ఆర్టికల్ 352లో మాత్రమే ఉంటుంది. అది ఇక్కడ ప్రస్తుతానికి అప్రస్తుతం. మీకు పార్ట్ 18 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 352 నుండి 360 వరకు ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి నేర్చుకుంటారు. అందులో ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించిన అంశం, జాతీయ అత్యయిక పరిస్థితి లేదా జాతీయ అత్యవసర పరిస్థితి. అందులో భాగంగా ఆర్టికల్ 352లో భాగంగా మాత్రమే, అది కూడా రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన ఒక పదం క్యాబినెట్. ఈ క్యాబినెట్ అనే పదం మంత్రి మండలి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇక్కడ మనకి ఎక్కడ కూడా కనబడదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 74, 75 మాత్రం ఈ సెషన్కి సంబంధించిన ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇక్కడ ఆర్టికల్ 74లో భాగంగా రాజ్యాంగం ఏం చెప్తుంది? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సంబంధించి ఆర్టికల్ 74 క్లాస్ 1 భారత రాష్ట్రపతికి పరిపాలనలో భాగంగా సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో మంత్రి మండలి పనిచేస్తుంది. మంత్రి మండలి ఉంటుంది. సో మంత్రి మండలి ఉంటుంది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేది ఉంటుంది అని ఏ ఆర్టికల్లో ఉంది? ఆర్టికల్ 74 క్లాస్ 1లో ఉంది. ఎందుకు ఉంటుందంట? దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని అత్యున్నత పదవైన రాష్ట్రపతికి పరిపాలనలో భాగంగా సలహాలు సూచనలు ఇవ్వడానికి ఉంటుంది. మరి ఈ మంత్రి మండలి, ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని మంత్రి మండలి రాష్ట్రపతికి ఇచ్చే సలహాలు సూచనలు ఏవైతే ఉంటాయో ఇవి భారతదేశంలోని ఏ న్యాయస్థానంలో కూడా ప్రశ్నించరాదు. గుర్తుంచుకోండి. జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి తీసుకురారాదు. గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 75 క్లాస్ 1. ఆర్టికల్ 75 క్లాస్ 1. సో ఆర్టికల్ 75లో భాగంగా 6 ఆర్టికల్స్ని చూడాలి. 75 క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5, క్లాస్ 6 ఈ 6 ఆర్టికల్స్ని మనం నేర్చుకొని ఈ మంత్రిత్వ శాఖలు ఏంటి, నూతన మంత్రులు ఎవరో చూద్దాము. సో ఇక్కడ ఆర్టికల్ 75 క్లాస్ 1 ఏం చెప్తుంది అంటే ప్రధానమంత్రిని మరియు తన సలహా మేరకు మంత్రి మండలిని రాష్ట్రపతి నియమిస్తారు. సో ప్రధానమంత్రిని నియమించేవారు రాష్ట్రపతి, తన సలహా మేరకు మంత్రి మండలి నియమించేది
రాష్ట్రపతి. ఏ రాజ్యాంగ ప్రకరణ ఆధారంగా అంటే ఏ రాజ్యాంగ నిబంధన ఆధారంగా, ఏ ఆర్టికల్ ఆధారంగా అంటే ఆర్టికల్ 75 క్లాస్ 1 గుర్తుంచుకోండి. సో మనం ఇటీవల మనం దేశవ్యాప్తంగా చూసాము. రీసెంట్గా సండే రోజున జూన్ 9th రోజున మంత్రిమండలికి సంబంధించిన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చూసాము. మరి మంత్రిమండలికి సంబంధించిన ప్రమాణ స్వీకారం ఏదైతే ఉంటుందో అంతకుముందు ప్రధానమంత్రిగా ఈ వ్యక్తి అని, మంత్రిమండలిలోని సభ్యులు వీరు అని చెప్పేసి ఎవరు నియమించారన్నట్టు రాష్ట్రపతి నియమించడం జరిగింది, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 75 క్లాస్ 2. ఆర్టికల్ 75 క్లాస్ 2 రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకే మంత్రిమండలి కొనసాగుతుంది, పదవిలో కొనసాగుతుంది, గుర్తుంచుకోండి, కొనసాగుతుంది. సో మంత్రిమండలి ఎప్పటి వరకు కొనసాగుతుందంట? రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు కొనసాగుతుంది. అండ్ ఇక్కడ గుర్తుంచుకోండి, ఈ సెషన్లో ఇవన్నీ బేసిక్గా చెప్తున్నా నేను. ఆల్రెడీ మన కోర్ కంటెంట్లో, మన పాలిటీ క్లాసెస్లో ఒక్కొక్క ఆర్టికల్ గురించి విత్ ఎగ్జాంపుల్స్, విత్ కేస్ స్టడీస్ ఇన్డెప్త్గా మీకు ఆల్రెడీ చెప్పాను, మీకు ఐడియా ఉంది. సో ఇది కరెంట్ పాలిటీలో భాగంగా చెప్తున్నాను కాబట్టి మీకు ఒకసారి రివిజన్ చేస్తున్నాను అంతే, ఓకేనా? సో ఆర్టికల్ 75 క్లాస్ 2. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఆర్టికల్ 75 క్లాస్ 3 మంత్రిమండలి. సో మంత్రిమండలి లోక్సభకు సమిష్టి బాధ్యత వహిస్తుంది. లోక్సభకు సమిష్టి బాధ్యత వహిస్తుంది. సమిష్టి బాధ్యత సిద్ధాంతం గురించి ఆల్రెడీ మీకు పరిచయం ఉండే ఉంటుంది, ఆల్రెడీ మీకు చెప్పాను చాలాసార్లు. ఉదాహరణకి లోక్సభలో మెజారిటీ ఉన్నంత వరకే, లోక్సభ విశ్వాసం ఉన్నంత వరకే, ప్రజలు ఎన్నుకున్న సభ యొక్క విశ్వాసం ఉన్నంత వరకే ప్రభుత్వం పదవిలో కొనసాగుతుంది. అందుకే లోక్సభలో మాత్రమే విశ్వాస తీర్మానం అయినా ప్రభుత్వం ప్రవేశపెడుతుంది, లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం అయినా కూడా లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఈ ఆర్టికల్ ఆధారంగానే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 75 క్లాస్ 4 మంత్రిమండలి రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారము చేయడం జరుగుతుంది. మంత్రిమండలి, ప్రధానమంత్రితో కూడిన మంత్రిమండలి రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం జరిగింది కదా రీసెంట్గా. ప్రమాణ స్వీకారం ప్రధానమంత్రితో పాటు ఇంకొక 71 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఎవరి సమక్షంలో? రాష్ట్రపతి గారి సమక్షంలో. సో రాష్ట్రపతి గారు ఇనిషియేట్ చేస్తారు, చూడండి ఓత్ సెరమనీ అప్పుడు అలా, ఓకేనా? సో ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ప్రమాణ స్వీకారాలకు సంబంధించి రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ చెప్తుంది? షెడ్యూల్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఆర్టికల్ 75 క్లాస్ 5. ఆర్టికల్ 75 క్లాస్ 5 ఏం చెప్తుంది? ఆర్టికల్ 75 క్లాస్ 5 అంటే మంత్రిగా కానీ, ఈవెన్ ప్రధానమంత్రిగా కానీ నియమించబడే వ్యక్తి ఎవరైతే ఉంటారో పార్లమెంటులో సభ్యత్వాన్ని కలిగి ఉండాలి, పార్లమెంట్ మెంబర్ అయి ఉండాలి. ఒకవేళ మెంబర్ కాలేదనుకోండి, ఏ రోజైతే తను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారో ఆ రోజు నుండి 6 నెలల లోపు తను ఖచ్చితంగా పార్లమెంట్లో సభ్యత్వాన్ని పొందాల్సి ఉంటుంది. పార్లమెంట్లో అంటున్నాను, మనకు బైకామరలిజం ఉంది, ద్విసభ విధానం ఉంది. లోక్సభ ప్రజలచే ఎన్నుకోబడిన సభ, హౌస్ ఆఫ్ పీపుల్ అంటాం. ఇటీవల 18th లోక్సభ ఎలక్షన్స్ ముగిసినాయి కదా. అండ్ లేదంటే రాజ్యసభ. సో ఒక్కొక్క రాష్ట్రానికి జనాభా ప్రాతిపదికన ఉండే రాజ్యసభ. సో రాజ్యసభకి సంబంధించి షెడ్యూల్ 4 దగ్గర మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో రాజ్యసభ, ఈ 2 సభల్లో ఉండే సభ్యులు ఎవరైతే వాళ్ళు ఎంపీ అంటారు. సో ఈ సభలో అయినా కానీ ఈ సభలో కానీ సభ్యత్వం ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 75 క్లాస్ 6 మంత్రిమండలికి జీతభత్యాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. సో పార్లమెంటే నిర్ణయిస్తుంది. అది ఎలా ఉంటుంది, ప్రొసీజర్ ఏంటి, అదంతా కూడా మన సెషన్స్లో చూస్తాము. ఆల్రెడీ మీకు మంత్రిమండలి అనే టాపిక్ కంప్లీట్ చేశాను. ఇక్కడ మనం ఏదైతే డిస్కస్ చేయాలంటే ఇంపార్టెంట్ ఏంటంటే రీసెంట్గా 72 మంది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ న్యూస్లో ఉన్నారు. 72 మంది ప్రధానమంత్రితో కూడుకొని మంత్రిమండలిలో ప్రధాని కూడా సభ్యుడే. సో ప్రధానమంత్రితో కూడిన మంత్రిమండలి అంటాం. సో ఈ 72లో ప్రధానమంత్రి గారు కూడా ఉన్నారు. సో 1+71 అని కూడా మనం చెప్పొచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి మంత్రిమండలి సంఖ్య ఎంతకు మించకూడదు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. సో నేను మీకు ఇందాక ఆర్టికల్ 75 క్లాస్ 1 అని చెప్పాను. 75 క్లాస్ 1 ఏమని చెప్పాను? ప్రధానమంత్రిని మరియు మంత్రిమండలిని రాష్ట్రపతి నియమిస్తారని చెప్పాను. క్లియర్? మరి ఎంత ఉండాలి సంఖ్య అనేది రాజ్యాంగంలో, మనకు రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? జనవరి 26, 1950. ఆ రోజున అమల్లోకి వచ్చిన రాజ్యాంగంలో లేదు.
సంఖ్య గురించి లేదు, మధ్యలో చేర్చారు. ఎప్పుడు చేర్చారంటే 2003 సంవత్సరం గుర్తుపెట్టుకోండి. 2003 సంవత్సరం అంటే వాజ్పేయి ప్రభుత్వం. 2003 సంవత్సరం 91వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 75 క్లాస్ 1ని అమెండ్ చేయడం జరిగింది. 75 క్లాస్ 1A, 75 క్లాస్ 1B చేర్చారు. కానీ మనకి ఈ సెషన్కి సంబంధించి 75 క్లాస్ 1A ఇంపార్టెంట్. సో క్యాపిటల్ లెటర్ అంటే రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన అంశం అని మీకు ఆల్రెడీ తెలుసు. సో 75 క్లాస్ 1A ఏం చెప్తుంది అంటే మంత్రిమండలి సంఖ్య గురించి చెప్తుంది. మరి మంత్రిమండలి సంఖ్య ఎంతకు మించకూడదంటే ప్రజలు ఎన్నుకున్న సభ అయిన దిగువ సభ, లోక్సభ అంటాం, లోయర్ హౌస్. సో లోక్సభలో ఆ సంఖ్య ఏదైతే ఉంటుందో, లోక్సభ సంఖ్య ఎంత 543 ఉంది. సో లోక్సభలోని మొత్తం సభ్యుల సంఖ్య ఏదైతే ఉంటుందో ఆ సంఖ్యలో 15% మించి మంత్రిమండలి ఉండకూడదు. సో ఆర్టికల్ 75 క్లాస్ 1 క్యాపిటల్ ఏ ఏం చెప్తుంది అంటే నాట్ మోర్ దాన్ 15%, నాట్ లెస్ దాన్ అంటలేను, నాట్ మోర్ దాన్ 15% ఆఫ్ ద లోక్సభ నంబర్. సో లోక్సభలోని సభ్యుల సంఖ్య ఎంతైతే ఉంటుందో ఆ సంఖ్యలో 15%ని మించకూడదు. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న సభ అయిన లోక్సభ ఏదైతే ఉంటుందో లోక్సభలోని సంఖ్య ఆధారంగానే ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది. మన భారతదేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వ ఏర్పాటు అనే సిద్ధాంతాన్ని మనం చూసాం ఆల్రెడీ. మరి పార్లమెంటు ద్వారా ఏర్పడిన ప్రభుత్వం అంటున్నాను. లోక్సభలో మెజారిటీ వచ్చిన వారు, లోక్సభలో మ్యాజిక్ ఫిగర్ ఎవరైతే పొందుతారో వారు మాత్రమే ఒక పార్టీ కానీ లేదా కూటమి కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. రీసెంట్గా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. లోక్సభలోని సంఖ్య ఆధారంగానే లోక్సభలోని మొత్తం స్థానాల్లో దాదాపు 290కి పై చిలుకు స్థానాల్లో మనకు ఎన్డీఏ కూటమి అనేది విజేతగా నిలిచింది. సో ఇక్కడ చూడండి, సో 15% ఆఫ్ ద లోక్సభ మెంబర్స్ నెంబర్. అండ్ ఇక్కడ చూస్తే మరి మంత్రిగా నియమించబడాలంటే లోక్సభలోనే సభ్యుడిగా ఉండాలా అని కాదు, ఆ సంఖ్యను మాత్రం ఇక్కడ కౌంట్ చేస్తారు. అంటే లోక్సభలోని మొత్తం సభ్యుల సంఖ్య ఏదైతే ఉంటుందో ఆ సంఖ్యలో 15%ని మించొద్దని చెప్పారు. మరి ఆ 15% ఏదైతే వాల్యూ ఉంటుందో అంటే ఎంత ఉంటుంది, అరౌండ్ 81.4, 82 అనుకుంటుంది. కేంద్రంలో మంత్రిమండలిలోని మంత్రుల సంఖ్య ఎంతకు మించకూడదంటే 82కు మించకూడదు. మరి ఇప్పుడు ఎంతమంది ప్రమాణ స్వీకారం చేశారు, ప్రధానమంత్రులు కలుపుకొని 72 మంది ప్రమాణ స్వీకారం చేశారు. సో 72 ఇస్ లెస్ దాన్ 82. 83 చేరారు, ఎందుకంటే రాజ్యాంగం ఒప్పుకోదు. ఆర్టికల్ 75 క్లాస్ 1A ఒప్పుకోదు, గుర్తుపెట్టుకోండి. మరి ఇదే సంఖ్య, ఇదే రేషియో ఏదైతే ఉంటుందో మంత్రిమండలికి సంబంధించి అన్ని రాష్ట్రాల్లో కూడా కొనసాగుతుంది. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో ఉండాల్సిన మంత్రిమండలి సంఖ్య ఎంత అంటే సీఎంతో కూడి మంత్రుల సంఖ్య 15% ఆఫ్ ద అసెంబ్లీ మించకూడదు. ఏపీ అయినా అంతే. సో గుర్తుపెట్టుకోండి, తెలంగాణ అయితే అరౌండ్ 18 మెంబర్స్కి మించొద్దు, ఏపీ అయితే 25 మెంబర్స్కి మించొద్దు. అలా ప్రజలు ఎన్నుకున్న సభ ఆధారంగానే ఆ సంఖ్య అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది మళ్ళీ అన్నిటికీ ఉండదు, ఎక్సెప్షన్. ఉదాహరణకు అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఉదాహరణకు ఢిల్లీ తీసుకోండి, ఢిల్లీలో 10%. సో అక్కడ డిఫరెంట్. సో ఇక్కడ అన్ని రాష్ట్రాల్లో మరియు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మాత్రం 15% అని గుర్తుంచుకోండి. ఇది రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. సో మీకు ఆల్రెడీ నేను ఇక్కడ తమ్నేలో చెప్పాను, మంత్రిమండలి సంఖ్య ఎంతకు మించరాదు, 15%కి మించరాదు. ఎందులో 15% ఆఫ్ లోక్సభ ఆ నెంబర్కి మించకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, తక్కువ ఉండొచ్చు, ఎక్కువ మాత్రం ఉండొద్దు, గుర్తుపెట్టుకోండి. ఇది రాజ్యాంగం ఏం చెప్తుంది, అదే ఇప్పుడు మనము డిస్కస్ చేస్తున్నాం. సో 15వ వ్యక్తిగా భారత ప్రధానిగా మనం నరేంద్ర మోదీ గారిని చూడడం జరిగింది. వ్యక్తుల పరంగా చూస్తే 15వ సంఖ్య. మరి నరేంద్ర మోదీ గారు 2014 సంవత్సరం నుండి 2019 వరకు మొదటి టర్ము, 2019 నుండి 2024 వరకు 17వ లోక్సభ ఎన్నికల్లో కూడా గెలుపొందారు. 2వ టర్ము, ఇప్పుడు 3వ టర్ము 2024 నుండి మరొకసారి 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తన ఆధ్వర్యంలో మంత్రి మండలి సభ్యులు ఎవరెవరైతే ఉంటారో వారి గురించి చూద్దాం. అండ్ అభ్యర్థులకు మళ్ళొకసారి చెప్తున్నాను, మన ఇండియన్ పాలిటిక్ కోర్సులో భాగంగా నేను చెప్పిన ఆర్టికల్ 75, 74, 77 ఉదాహరణకు చెప్తే దేశ పరిపాలన అంతా కూడా రాష్ట్రపతి పేరునే కొనసాగాలి. ఆర్టికల్ 77 క్లాస్లో ఉంటుంది. ఈ అంశాన్ని ఏ న్యాయస్థానంలో కూడా ప్రశ్నించరాదు ఇటువంటిది. సో ఆర్టికల్ 77 క్లాస్ 3 మంత్రులకు మంత్రిత్వ శాఖలు అనేవి రాష్ట్రపతి కేటాయిస్తారు. ప్రధానమంత్రి సలహాలు సూచనలు మేరకు ఇవన్నీ కూడా మనం చూసాము. అవన్నీ ఒక్కసారి రివిజన్ చేయండి. ఇన్ డీటెయిల్గా చెప్పాను, మీకు చాలా సెషన్స్లో ఇది రిపీట్ చేశాను, ఒక్కసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు మనకి ఈ సెషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే కరెంట్ పాలిటీలో భాగంగా మీకు బేసిక్స్ ఇచ్చాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్యాబినెట్ మినిస్టర్స్.
సో మంత్రిమండలిలో యాక్చువల్గా క్యాబినెట్ మినిస్టర్స్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్ అని చెప్పేసి, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ వితౌట్ ఇండిపెండెంట్ ఛార్జ్, ఇటువంటివి ఏవైతే ఉంటాం మనం, డిప్యూటీ మినిస్టర్స్, ఇటువంటివి అనే పదాలు రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు. రాజ్యాంగంలో క్యాబినెట్ మినిస్టర్స్ ఇటువంటివి ఏం లేవు, గుర్తుపెట్టుకోండి. 1949లో గోపాలస్వామి అయ్యంగార్ గారి కమిటీ ఏదైతే ఉందో అప్పటి సిఫార్సుల మేరకు ఆ పదాలు అనేవి మనం చూసాము. ఆల్రెడీ ఇదంతా కూడా హిస్టారికల్ పర్స్పెక్టివ్ అంతా కూడా మనం కంప్లీట్ చేసేసాము. గవర్నమెంట్ మిషనరీ ఇన్ ఇండియా అని చెప్పి ఒక పత్రం అవన్నీ కూడా, ఓకేనా. ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారి పేర్లు, సో వారిని ఇక్కడ ఇమేజ్లో చూపిస్తున్నాను, వారికి సంబంధించిన మంత్రిత్వ శాఖ ఏంటి ఒక్కొక్కటిగా చూద్దాము. సో భారత ప్రధానిగా నరేంద్ర మోదీ గారు, అండ్ తన ఆధ్వర్యంలో క్యాబినెట్ ర్యాంకుతో మనకి 30 మంది మంత్రులు ఉన్నారు. నెక్స్ట్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ స్వతంత్ర హోదాలో సహాయ మంత్రులుగా మనకు అబ్జర్వ్ చేస్తే 5గురు, అండ్ మిగతా 36 మెంబర్స్ అరౌండ్ స్వతంత్ర హోదా లేనటువంటి సహాయ మంత్రులుగా ఉన్నారు. సో వారందరి పేర్లు కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాము. సో రాజ్నాథ్ సింగ్ గారు, సో మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ రక్షణ శాఖ మంత్రి. సో గత ప్రభుత్వంలో కూడా సేమ్ తనే రక్షణ శాఖ మంత్రి, మరొకసారి రక్షణ శాఖ మంత్రిగా తనే కొనసాగుతున్నారు. సో మనకి ఎగ్జామినేషన్ ప్రిపేర్ అభ్యర్థులకు పెద్దగా టెన్షన్ అవసరం లేదు. సో ఈ కొత్త పేరు ఏం కాదు, ఆల్రెడీ సుపరిచితమైన పేరే. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమిత్ షా, సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కేంద్ర హోం వ్యవహారాల శాఖ మంత్రి మరియు సహకార శాఖ మంత్రి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హోమ్ శాఖ అంటే ప్రతి ఒక్కరు రాస్తారు, కానీ సహకార శాఖను గుర్తుపెట్టుకోండి. లాస్ట్ టైం కూడా మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్ ఏదైతే ఉంటుందో మనకు సహకార శాఖ, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ సహకార శాఖకి లాస్ట్ టైం కూడా అమిత్ షా గారే, ఇప్పుడు కూడా తనే. సో మంత్రిత్వ శాఖలో వీళ్ళ విషయంలో మార్పులు లేదు. సో సేమ్ నితిన్ గడ్కరీ గారు, సో నితిన్ గడ్కరీ గారు మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి, మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ గత ప్రభుత్వంలో కూడా తనే మంత్రిగా ఉన్నారు. సో ఇప్పుడు కూడా అదే పోర్ట్ఫోలియో కంటిన్యూ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జగత్ ప్రకాష్ నడ్డా, జేపీ నడ్డా గారు ఇప్పటివరకు బీజేపీ జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన వారు, ఇప్పుడు మంత్రిత్వ శాఖని తీసుకోవడం జరిగింది, మంత్రిగా ఉన్నారు. సో మినిస్టర్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. గతంలో ఈ మంత్రిత్వ శాఖకి మన్సుఖ్ మాండవీయ గారు విధులు నిర్వర్తించేవారు, గుర్తుంచుకోండి. ఇప్పుడెవరు, జేపీ నడ్డా గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, మధ్యప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. దాదాపు 4 సార్లు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి. సో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. సో తను ఫస్ట్ టైము కేంద్ర మంత్రిగా మనం చూస్తున్నాము. సో శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, ఫార్మర్స్ వెల్ఫేర్ అండ్ మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కేంద్ర గ్రామీణాభివృద్ధి వ్యవసాయ శాఖ మంత్రికి తను విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఈ మంత్రిత్వ శాఖ అంటే మనకు నరేంద్ర సింగ్ తోమర్ గారు గుర్తుకు వచ్చేవారు. సో ఇప్పుడు ఈ మంత్రి పేరే గుర్తుపెట్టుకోవాలి ఇక. అండ్ నిర్మలా సీతారామన్ గారు, సో గత ప్రభుత్వంలో కూడా ఆర్థిక శాఖకి విధులు నిర్వర్తించారు, ఇప్పుడు కూడా ఆర్థిక శాఖకి కంటిన్యూ అవుతున్నారు. సో బడ్జెట్ ప్రవేశపెట్టడంలో ఇక రికార్డు మనకు చూస్తున్నాం. అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రి అని చెప్పొచ్చు. యాక్చువల్గా ఆర్థిక మంత్రి హోదాలో మహిళ బడ్జెట్ ప్రవేశపెట్టడం కూడా తనుండే మనం చూసాము. సో ఇక్కడ నిర్మలా సీతారామన్ గారు మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సుబ్రహ్మణ్యం జయశంకర్, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి. వాస్తవానికి ఈరోజు ప్రపంచ దేశాల్లో ఇండియాస్ ఫారిన్ డిప్లొమసీ అనేది అద్భుతంగా ఉంది అంటే కారణం సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు. సో అద్భుతమైన పనితీరుతో గత ప్రభుత్వంలో మన్నలను చూసాము. చాలామంది కూడా తనకు సంబంధించిన వీడియోలు కూడా చూసే ఉంటారు, తన ఇంటర్వ్యూస్ కానివ్వండి అద్భుతంగా ఉంటాయి. సో ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, అదర్వైజ్ ఫారిన్ మినిస్ట్రీ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనోహర్ లాల్ ఖట్టర్ గారు గతంలో హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించిన వ్యక్తి. ఈసారి క్యాబినెట్లో మనం చూస్తున్నాం మినిస్టర్ ఆఫ్ హౌసింగ్, అర్బన్ అఫైర్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ పవర్. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అంటే గత ప్రభుత్వంలో హర్దీప్ సింగ్ పూరి గారు ఉండే. సో ఇప్పుడు మనోహర్ లాల్ ఖట్టర్ గారు, గుర్తుపెట్టుకోండి. ఏవైతే మంత్రిత్వ శాఖలు మారినాయో వాళ్ళ పేర్లు ఎక్కువగా ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెచ్డి కుమారస్వామి, కర్ణాటక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి కర్ణాటకలో. సో జేడిఎస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ప్రస్తుతం. మినిస్టర్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టీల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీయూష్ గోయల్ గారు, గత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, వాణిజ్య శాఖ మంత్రి అని చాలాసార్లు మన కరెంట్ అఫైర్స్ క్లాస్లో చూసాము. సో మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ధర్మేంద్ర ప్రధాన్ గారు, గత ప్రభుత్వంలో కూడా విద్యాశాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు, ఇప్పుడు కూడా సేమ్ ఎడ్యుకేషన్ మినిస్టర్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జితన్ రామ్ మాంఝీ గారు, సో మినిస్టర్ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. గత ప్రభుత్వంలో నారాయణ రాణే గారు విధులు నిర్వర్తించేవారు. నారాయణ రాణే అంటే
మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి జితన్ రామ్ మాంఝీ గారు. సో ఇతను గతంలో బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది. నెక్స్ట్ వచ్చేసేసి రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్. గుర్తుపెట్టుకోండి, కొన్ని మనకేమన్నా కొత్తగా అనిపించిన లేదా ఈసారి మంత్రిత్వ శాఖలు కానీ ఏమన్నా ఉన్నా లేదంటే కొన్ని పేర్లు డిఫరెంట్ అనిపించినా కూడా ఖచ్చితంగా చూడండి. సో మినిస్టర్ ఆఫ్ పంచాయతీరాజ్, మినిస్టర్ ఆఫ్ ఫిషరీస్, ఎనిమల్ హస్బెండరీ, డైరింగ్. ఎనిమల్ హస్బెండరీ డైరింగ్ అంటే గత ప్రభుత్వంలో పరశోత్తం రూపాల గారు ఉండే. సో ఇప్పుడు ఇతను. సో మినిస్టర్ ఆఫ్ పంచాయతీరాజ్ అండ్ ఫిషరీస్, ఎనిమల్ హస్బెండరీ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్బానంద సోనోవాల్ గారు గత ప్రభుత్వంలో ఆయుష్ మంత్రిత్వ శాఖకి ఎట్ ద సేమ్ టైం మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్, వాటర్ వేస్, పోర్ట్స్కి మంత్రిగా విధులు నిర్వర్తించిన అస్సాం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఇతను. యాక్చువల్గా సర్బానంద సోనోవాల్ గారు ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో కూడా మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్ వేస్ మాత్రం విధులు నిర్వర్తిస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ వీరేంద్ర కుమార్ గారు గత ప్రభుత్వంలో కూడా కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖకి మంత్రిగా విధులు నిర్వర్తించారు. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, ముఖ్యంగా వృద్ధులకు సంబంధించి, ట్రాన్స్జెండర్లకు సంబంధించి, దివ్యాంగులకు సంబంధించి ఏవైనా నూతన విధానాలు కానీ పథకాలు కానీ వస్తున్నాయంటే ఈ మంత్రిత్వ శాఖ నుండే. సో వీరేంద్ర కుమార్ గారు సేమ్ మంత్రిత్వ శాఖ కంటిన్యూ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెరీ ఇంపార్టెంట్ కింజారపు రామ్మోహన్ నాయుడు గారు గతంలో బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు గెలుపొందిన వ్యక్తి. మన తెలుగు రాష్ట్రానికి సంబంధించి శ్రీకాకుళం సంబంధించిన వ్యక్తి, 3 సార్లు కన్సిక్యూటివ్గా ఎంపీగా గెలుపొందిన వ్యక్తి మన తెలుగు రాష్ట్రం నుండి. సో ఆంధ్రప్రదేశ్ నుండి మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. గతంలో ఈ మంత్రిత్వ శాఖకి జ్యోతిరాదిత్య సింధియా గారు విధులు నిర్వర్తించేవారు. సో ఇప్పుడు మన తెలుగు వారు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రహ్లాద్ జోషి గారు మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మినిస్టర్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇంపార్టెంట్, ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది పునరుత్పాదక శక్తి. సో దానికి సంబంధించిన మంత్రి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జువాల్ ఓరం మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, వెరీ ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్కి గత ప్రభుత్వంలో అర్జున్ ముండా గారు విధులు నిర్వర్తించారు. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జువాల్ ఓరం ట్రైబల్ అఫైర్స్, సో గుర్తుపెట్టుకోండి. అండ్ గిరిరాజ్ సింగ్ గారు మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్కి గిరిరాజ్ సింగ్ గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అశ్విని కుమార్ వైష్ణవ్ గారు గత ప్రభుత్వంలో రైల్వే శాఖ మంత్రిగా అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఐటీగా విధులు నిర్వర్తించారు. ఈసారి కూడా సేమ్ మంత్రిత్వ శాఖ కంటిన్యూ అవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అశ్విని కుమార్ వైష్ణవ్ గారు, ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. అండ్ నెక్స్ట్ జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్ సంబంధించిన వ్యక్తి, ఎంపీ. అండ్ గత ప్రభుత్వంలో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ని పోర్ట్ఫోలియో నిర్వర్తించారు. ఈసారి మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి భూపేందర్ యాదవ్ గత ప్రభుత్వంలో కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు వ్యవహారాల సంబంధిత మంత్రిత్వ శాఖ. ఈసారి కూడా తనే కంటిన్యూ అవుతున్న, నో చేంజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గజేంద్ర సింగ్ షెకావత్ గారు గత ప్రభుత్వంలో మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి విధులు నిర్వర్తించారు. ఈసారి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ మినిస్టర్ ఆఫ్ టూరిజం. సో గత ప్రభుత్వంలో ఈ శాఖని మన తెలుగు వారు జి కిషన్ రెడ్డి గారు విధులు నిర్వర్తించారు. గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్పూర్ణ దేవి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. గత ప్రభుత్వంలో స్మృతి ఇరానీ గారు విధులు నిర్వర్తించారు. ఈసారి అన్పూర్ణ దేవి, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి కిరణ్ రిజిజు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. గత ప్రభుత్వంలో మనకి అబ్జర్వ్ చేస్తే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్కి విధులు నిర్వర్తించారు చివరిలో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్. గత ప్రభుత్వంలో మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ అంటే ముక్తాస్ అబ్బాస్ నఖ్వీ గారు, తర్వాత స్మృతి ఇరానీ గారు కూడా కొన్ని రోజులు విధులు నిర్వర్తించారు. ఇప్పుడు ఇతని పేరు గుర్తుంచుకోండి, కిరణ్ రిజిజు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. వెరీ ఇంపార్టెంట్. మినిస్టర్ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ మైనారిటీ అఫైర్స్, వెరీ ఇంపార్టెంట్. అండ్ హర్దీప్ సింగ్ పూరి గారు, సో మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్కి సంబంధించిన మంత్రి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన్సుఖ్ మాండవ్య గారు గత ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖకి సంబంధించిన వ్యక్తి, గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఈసారి మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్, స్పోర్ట్స్, గుర్తుపెట్టుకోండి. గత ప్రభుత్వంలో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ అఫైర్స్ అంటే మనకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వ్యక్తి. మనకు ఆల్రెడీ మనం చాలాసార్లు ఆ వ్యక్తి గురించి చూస్తూనే ఉన్నాము, గుర్తుపెట్టుకోండి. అనురాగ్ సింగ్ ఠాకూర్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి జి కిషన్ రెడ్డి గారు మన తెలుగువారు, తెలంగాణ రాష్ట్రం నుండి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎన్నికైన వ్యక్తి. మినిస్టర్ ఆఫ్ కోల్
అండ్ మినిస్టర్ ఆఫ్ మైన్స్ ఈసారి పోర్ట్ఫోలియో. అండ్ చిరాగ్ పాస్వాన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మినిస్టర్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి సిఆర్ పాటిల్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. సో క్యాబినెట్ మినిస్టర్స్ వీళ్ళంతా కూడా, ఇవన్నీ శాఖలు కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మినిస్టర్ ఆఫ్ స్టేట్ సహాయ మంత్రి హోదా, కానీ స్వతంత్ర అంటే ఈ మంత్రులకు సంబంధించి పైన ఎవరు కూడా నిర్ణయం తీసుకునేవారు కాదు, వీరి నిర్ణయాలు స్వతంత్రంగా ఉంటాయి. వీరి పైన వీరెవరికి కూడా అంటే క్యాబినెట్కి సహాయ మంత్రులు ఉంటారు. ఉదాహరణకి తీసుకుంటే బండి సంజయ్ గారు ఉన్నారు ఈ మంత్రిత్వ శాఖల్లో. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ హోమ్ అఫైర్స్ అన్నారు. సో హోమ్ అఫైర్స్ సంబంధించి అమిత్ షా గారు. సో ఇక్కడ స్టేట్ సహాయ మంత్రి ఎవరికి, క్యాబినెట్ మినిస్టర్కి సహాయకులుగా ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళు ఎవరికి సహాయకులుగా ఉండరు, వీరు ఇండిపెండెంట్ డ్యూటీస్ డిశ్చార్జ్ చేస్తారు. సో ఇక్కడ చూస్తే రావ్ ఇందర్జిత్ సింగ్ గారు మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సహాయ మంత్రి హోదా, ఇండిపెండెంట్ స్వతంత్ర హోదా. సో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, కేంద్ర గణాంక శాఖ అంటాం కదా అది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్లో మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గుర్తుపెట్టుకుని ఈ మంత్రిత్వ శాఖలు. అండ్ జితేంద్ర సింగ్ గారు గత ప్రభుత్వంలో మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మంత్రిత్వ శాఖ అలా చూసాము. సో ఈసారి కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎట్ ద సేమ్ టైం మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. సో గుర్తుంచుకోండి, సైన్స్ అండ్ టెక్నాలజీని గుర్తుపెట్టుకోండి. అండ్ అర్జున్ రామ్ మేఘవాల్ గారు గత ప్రభుత్వంలో చివరిలో న్యాయశాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. గుర్తుపెట్టుకోండి, ఈసారి మినిస్టర్ ఆఫ్ స్టేట్ విత్ ఇండిపెండెంట్ ఛార్జ్ లా అండ్ జస్టిస్. సో సేమ్ తనకు సంబంధించి కంటిన్యూ అవుతుంది. ఓకేనా, పార్లమెంటరీ అఫైర్స్ సంబంధించి కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాదవ్ ప్రతాపరావు గణపత్రావు గారు. సో ఇతను మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్ స్వతంత్ర హోదాలో ఆయుష్ మంత్రిత్వ శాఖ, గతంలో ఆయుష్ మంత్రిత్వ శాఖకి సర్బానంద సోనోవాల్ గారు ఉండే. సో ఇప్పుడు ఇతను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జయంత్ చౌదరి. సో మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. గుర్తుంచుకోండి, సహాయ మంత్రి కొన్నేమో స్వతంత్ర హోదాలో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ సహాయ మంత్రులు, వీరు ఇండిపెండెంట్గా వీరి డ్యూటీ డిశ్చార్జ్ చేయరు. ఎవరికి సహాయాలుగా ఉంటారు, క్యాబినెట్కి. క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో మీకు 30 మంది పేర్లు అయిపోయింది కదా, ఆయా శాఖలు పెద్ద పెద్ద శాఖలు, వారికి సహాయకులుగా వీరు పనిచేస్తారు అన్నట్టు. ఇంతకుముందు చెప్పిన 5 ఏమో వారే స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంటే వారే స్వతంత్ర నిర్ణయాలు అంటే ఆ శాఖలకు సంబంధించిన స్వతంత్ర నిర్ణయాలు. అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్ కొన్నిటికి ఉన్నాయి, కొన్నిటికి వాళ్ళు సహాయకులుగా కూడా పనిచేస్తారు. గుర్తుంచుకోండి. జితిన్ ప్రసాద్ గారు మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సహాయ మంత్రులు. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ శాఖకని. సో శ్రీపద్ యశో నాయక్ అండ్ పంకజ్ చౌదరి గారు. సో ఇక్కడ ఈ పేర్లు ఏవైతే ఉంటాయో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు ఏవైతే ఉంటాయో పోర్ట్ఫోలియోస్ ఏవైతే ఉంటాయో డైరెక్ట్గా చూడొచ్చు. సో శ్రీ ప్రసాద్ యశో నాయక్ గారు మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పంకజ్ చౌదరి గారు మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు, తనకు సహాయకులుగా తను అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రిషన్ పాల్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్, అంటే అమిత్ షా గారు క్యాబినెట్ ర్యాంక్తో ఉన్నారు, తనకు సహాయకులుగా ఇతను ఉంటారు అన్నట్టు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి రామ్దాస్ అథవాలే గారు. సో ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, వీరేంద్ర కుమార్ గారు క్యాబినెట్ ర్యాంక్తో ఉన్నారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇతను సహాయకులుగా ఉంటారు. అండ్ రామ్నాథ్ ఠాకూర్ గారు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. అండ్ నిత్యానంద రాయ్ గారు హోమ్ అఫైర్స్కి సంబంధించిన సహాయ శాఖ మంత్రి. అండ్ అనుప్రియ పటేల్, సో తను వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సహాయ మంత్రి అండ్ మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్ సహాయ మంత్రి. నెక్స్ట్ వచ్చేసి వి సోమన్న మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి శాఖ మంత్రికి సంబంధించి అండ్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి సంబంధించి కూడా సహాయ మంత్రి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, వెరీ 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 ఇంపార్టెంట్. పెమ్మసాని చంద్రశేఖర్ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈసారి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావచ్చు. అండ్ డాక్టర్, సో తను వచ్చేసి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొఫెసర్ ఎస్పి సింగ్ బఘేల్ గారు,
సో మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, ఎనిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్, అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ సహాయకులు అన్నట్టు. అండ్ శోభా కరణ్ జేల్స్ గారు, సో తను వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన మంత్రి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీర్తి వర్ధన్ సింగ్ గారు, సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ సహాయ మంత్రి అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్కి కూడా సహాయ మంత్రి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిఎల్ వర్మ గారు, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ సహాయ మంత్రి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్లో కూడా సహాయ మంత్రి. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాంతను ఠాకూర్. అండ్ గుర్తుంచుకోండి, సహాయ మంత్రులు ఒక్కొక్క క్యాబినెట్ కింద 2-3 కూడా ఉండొచ్చు, గుర్తుంచుకోండి. సో హోమ్ అఫైర్స్లో 2 సహాయ మంత్రులు కూడా ఉండొచ్చు, చెప్పలేదు అలా. సో శాంతను ఠాకూర్ గారు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్ వేస్. అండ్ అంటే పోర్ట్స్, షిప్పింగ్, వాటర్స్ అంటే సర్బానంద సోనోవాల్ గారు ఉన్నారు కదా, తనకు సహాయకులుగా. నెక్స్ట్ వచ్చేసి అండ్ సురేష్ గోపి గారు, కేరళ రాష్ట్రం నుండి మొట్టమొదటి ఎంపీగా ఇటీవల గెలుపొందిన వ్యక్తి, త్రిశూర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సురేష్ గోపి గారు, బీజేపీ పార్టీకి సంబంధించి. సో ఒకే ఎంపీ కేరళ నుండి ప్రస్తుతం ఇప్పటి వరకు తనకు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి హోదా. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, పర్యాటక శాఖ. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ ఎల్ మురుగన్, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్. అండ్ అజయ్ టమ్టా, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. మెయిన్ మంత్రి ఎవరు? నితిన్ గడ్కరీ. అండ్ బండి సంజయ్ కుమార్ గారు, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద హోమ్ అఫైర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కమలేష్ పాశ్వాన్ గారు, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద రూరల్ డెవలప్మెంట్. అండ్ భగీరథ చౌదరి గారు, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. అండ్ నెక్స్ట్ సతీష్ చంద్ర దుబే గారు, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ కోల్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ మైన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సంజయ్ సేత్ గారు, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రణ్వీత్ సింగ్ గారు, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద రైల్వే సహాయ మంత్రి. అండ్ దుర్గదాస్ యూకే, సో తను వచ్చేసి ట్రైబల్ అఫేర్స్ సహాయ మంత్రి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రక్ష నిఖిల్ ఖాడ్సే, తను వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ సహాయ మంత్రి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సుకాంత మజుందార్, సో తను వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సహాయ మంత్రి అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ సహాయ మంత్రి. అండ్ నెక్స్ట్ సావిత్రి ఠాకూర్ గారు, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి సహాయ మంత్రి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టోకెన్ సాహు, తను వచ్చేసి సహాయ మంత్రి. ఇక్కడ ఏ మంత్రిత్వ శాఖకి సంబంధించిన సహాయ మంత్రి అంటే హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్. అండ్ రాజ్ భూషణ్ చౌదరి గారు, జలశక్తి సహాయ మంత్రి. అండ్ నెక్స్ట్ భూపతి రాజు శ్రీనివాస వర్మ గారు, వెరీ 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 ఇంపార్టెంట్ మన ఆంధ్రప్రదేశ్ నుండి. అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టీల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హర్ష్ మల్హోత్రా గారు, వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి నిముబెన్ జయంతిబాయ్ గారు, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మురళీధర్ మోహల్ గారు, తను వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద కోఆపరేషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, పౌర విమానయాన సహాయ మంత్రి. అంటే మనకు రామ్మోహన్ నాయుడు గారేమో క్యాబినెట్ ర్యాంక్, తనకు సహాయకులు అవుతుంటారు అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జార్జ్ కురియన్ గారు, సో మైనార్టీ అఫేర్స్ సహాయ మంత్రి. నెక్స్ట్ వచ్చేసి ఫిషరీస్, ఎనిమల్ హస్బెండరీ, డైరింగ్ సహాయ మంత్రి. అండ్ లాస్ట్ వచ్చేసి ప్రతిభ మార్గరీటా, తను వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ సహాయ మంత్రికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ సహాయ మంత్రి. సో గుర్తుంచుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మొత్తంగా చూస్తే మనం ఇక్కడ ప్రధానమంత్రి ప్లస్ 30 క్యాబినెట్ ర్యాంక్, 5 ఇండిపెండెంట్ ఛార్జ్, 36 మంది వచ్చేసేసి సహాయ మంత్రులు. ఈ సహాయ మంత్రులేమో స్వతంత్ర హోదా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మొత్తానికి చూస్తే 72 మెంబర్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో దట్ ఈస్ లెస్ దాన్ 82. సాటిస్ఫైడ్. సో ఇక్కడ ఈ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పేర్లు గుర్తుంచుకోండి. నెక్స్ట్ కమింగ్ 2 to 3 years అయినా కానివ్వండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణ జరిగి గనక ఒకవేళ పోర్ట్ఫోలియోస్ చేంజ్ చేస్తే తప్పితే అప్పటి వరకు ఇవే ఉంటాయి. నో నీడ్ టు వర్రీ. సో మన ఎగ్జామినేషన్స్ అయ్యే వరకు కూడా గుర్తుపెట్టుకోండి, ఇది 1 year 6 నెలలు కాదు. సో ప్రభుత్వం కొనసాగినంత కాలం ఉదాహరణ తీసుకుంటే నెక్స్ట్ 5 years కూడా వీరే మంత్రులుగా ఉన్నా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలా అంటే ఒకవేళ పోర్ట్ఫోలియోస్ చేంజ్ చేయకుండా ఉంటాయి. ఓకేనా? సో ఇవి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ రావచ్చు. అండ్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి మీకు నేను
కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో భాగంగా ఆర్టికల్ 74, 75, 77, 78 ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా ఎక్కడైతే కొన్ని కేసెస్ చెప్పానో అవి కూడా చూసుకోండి. సో దాని తర్వాత ఈ మంత్రులు ఎవరైతే ఉంటారో కరెంట్ పార్టీల భాగంగా మీరు పేర్లు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో దిస్ ఈస్ అబౌట్ పోర్ట్ఫోలియోస్ ఆఫ్ డిఫరెంట్ మినిస్టర్స్, మంత్రిత్వ శాఖలు అండ్ నూతన మంత్రులకు సంబంధించిన అంశం. సో మనం నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.